మేడ్చల్ జిల్లా అల్వాల్లోని ఇందిరాగాంధీ విగ్రహం కూడలిలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెనకాబు చికెన్ వెంకటేశ్వర హైచరీస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చికెన్ అండ్ ఎగ్ మేళా జరిపారు. ఉడకబెట్టిన గుడ్లను చికెన్ తిను పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినడానికి భయపడుతున్నారని, ప్రజలందరికీ చికెన్ మరియు కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని, పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేస్తున్నారు. కావున ఇదే విషయం కరోనా టైంలో కూడా నిరూపితమైనదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొండల్, ట్రెజరర్ కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బబుతా గారికి నమస్కారాలు. దయచేసి ఒకసారి బైక్రండి, ఒకసారి బైక్రండి దయచేసి. రోడ్డు పైన దయచేసి ఎవరు నిలబడవచ్చు, రోడ్డు పైన దయచేసి ఎవరు నిలబడవచ్చు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా దయచేసి కవర్ చేయండి. ఈ వదంతులు ఎవరు నమ్మొద్దని చెప్పేసి రేపు పొద్దున పత్రికా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. తీసుకునే వాళ్ళు దయచేసి మళ్ళీ తీసుకోవద్దు, దయచేసి తినరండి. గత వారం రోజుల నుంచి ఉన్నది లేనట్టు సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ అనే వదంతులు ఉండడం వల్ల నేను అల్వాల్ ఐజీ స్టాక్ ఇందిరాగాంధీ స్టాక్ దగ్గర మనం చికెన్ లేదా ఎగ్స్ చికెన్ అనేది ఒక చికెన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇది బర్డ్ ఫ్లూ అనే భయం, ఆందోళన పోవాలని, వదంతులు పోవాలని ఇక్కడ చికెన్ పెట్టడం జరుగుతుంది. చికెన్ అనేది అతి తక్కువ రేట్ల మనకు దొరుకుతుంది. దానికి మనము ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు మనకు చికెన్ ఇవ్వడం జరిగింది, ఎగ్స్ ఇవ్వడం జరిగింది. అల్వాల్ యూనియన్ కుటుంబ సభ్యులు ఇక్కడ అందరం కలిసి అరేంజ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అల్వాల్ యూనియన్ తరఫున ఇవాళ చికెన్ మేళా అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రోగ్రామ్ చేయడం అనేది మన వెంకటేశ్వర కంపెనీ జరగడం జరుగుతుంది. అందరూ దయచేసి అల్వాల్ పట్టణ ప్రజలను ఎలాంటి మీరు ఇబ్బంది పడకుండా చికెన్ తినాలి. ఎలాంటి వైరస్ మన చికెన్లో లేదు. ఇది ఎక్కడో కొంచెం ఆంధ్రాలో, మహారాష్ట్రలో వచ్చిన వైరస్ ఇది. మనం తినే చికెన్లో 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉడికించి తినడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. వైరస్ అనేది మనం ఉడికించే చికెన్లో వైరస్ ఎలాంటి ఇబ్బందులు రాదు. దయచేసి మీరందరూ ఎలాంటి అపోహలు లేకుండా చికెన్ తినవచ్చు. మీరు తినండి, అందరికీ తినిపించండి. బర్డ్ ఫ్లూ అనే వైరస్ ప్రాబ్లం వల్ల జనాలందరూ చికెన్ గుడ్లు తినడానికి బాగా భయపడుతున్నారు. కాబట్టి వెంకటేశ్వర హ్యాచరీస్ ఆధ్వర్యంలో అల్వాల్ పట్టణంలో ఈరోజు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. కాబట్టి చికెన్ గుడ్లు అందరూ తినొచ్చు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది చికెన్ తినడం వల్ల, గుడ్లు తినడం వల్ల ఉండదు. ఎందుకంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనకు బాయిల్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ హ్యాపీగా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇదే వచ్చేసి చేసినటువంటి వదంతులకు చాలామంది రైతులు మరియు చికెన్ షాప్ యాజమాన్యులు కూడా ఎమ్మెల్యేకి వ్యాపారం లేక రైతులు కూడా
చాలా ఇబ్బంది పాలు అయ్యారు. దీనికి గాను శ్రీ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు ఈరోజు మన అల్వాల్ నందు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి గాను పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి చికెన్ మేళాను ఆనందిస్తూ చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాలనే పిలుపుతోటి ఈరోజు మనం చికెన్ మేళా పెట్టడం జరిగింది. మన చికెన్ని మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనం హాఫ్బాయిల్ తినము, మనం పూర్తి స్థాయిలో వండిన చికెన్ తింటాము. కాబట్టి 100 డిగ్రీల దగ్గర చికెన్ ఉడికించి తింటే ఎటువంటి అనుమానాలు కానీ వైరస్ మీద వదంతులు కానీ నమ్మొద్దు. అటువంటి వైరస్ ఏదైతే ఉందో లేదు, ప్రజెంట్ అయితే చికెన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ వదంతులు నమ్మి చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు. ఆ సమయంలో మనం వండే పద్ధతి శాస్త్రీయ పద్ధతి వేరు, బయట దేశాల్లో వండే పద్ధతి వేరు. వాళ్ళు ఆపాయిలు తింటారు, మనం పూర్తిగా ఉడికించిన తర్వాత తింటాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చికెన్